ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను అసలే తప్పు చేశానని, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించటం నేను చేసిన తప్ప. నీతోనే నా ఫ్యూచర్ అని నేను గుడ్డిగా నమ్మడమే నేరమా? దానికేమైనా అయితే ముఖ్య కారణం ఇదే. నువ్వు నా కూతురు క్షేమంగా ఇంటికొచ్చేంత వరకు లోపలికి రావడానికి వీల్లేదు. సహస్రకి యాక్సిడెంట్ అయిందంట, సిటీ హాస్పిటల్లో జాయిన్ చేశారంట. సహస్రమ్మకి ఎలా ఉందో ఏంటో, ఇంతవరకు ఎవరూ ఇంటికి రాలేదు. అక్కడ సహస్రమ్మ కండిషన్ ఏంటో. హాస్పిటల్ దగ్గరికి నేను వెళ్తే పద్మాక్షమ్మ ఏమైనా అంటారేమో. పద్మాక్షమ్మ ఏమన్నా సరే, సహస్రమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, బిహారీ గారు ఎంత బాధపడుతున్నారో, అక్కడ ఏమైనా అవసరం ఉందో ఏంటో. ఎవరు ఏమన్నా ఒకసారి వెళ్ళి సహస్రమ్మని చూడడం ధర్మం. బిహారీ, సహస్ర ఎక్కడుంది? అక్క ఐసీయూలో ఉందక్క. ఐసీయూలోనా? చిన్న యాక్సిడెంట్ అయితే ఐసీయూలో ఎందుకు ఉంచుతారే? నువ్వైనా నిజం చెప్పరా, నా కూతురికి ఏమైంది? అడుగుతున్నాను కదా, చెప్పు. తన కండిషన్ ఎలా ఉందో చెప్పు. సహస్ర, మా అమ్మ వాళ్ళు వచ్చినట్టున్నారు డాక్టర్. ఇప్పటి నుంచి మన పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉండాలి డాక్టర్. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. నేను చూసుకుంటానుగా సహస్ర. నువ్వు ఇలా మాస్క్ తీసి మాట్లాడుకు, కోమాలో ఉన్నట్టుండు. అలాగే డాక్టర్. చెప్పు విహారీ, చెప్పు. డాక్టర్ వచ్చారు. డాక్టర్ గారు, మా అమ్మాయికి ఎలా ఉంది డాక్టర్ గారు? సహస్ర సిచ్యువేషన్ చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది. ట్రీట్మెంట్ చేస్తున్నాం, బట్ హెల్ప్లెస్. డాక్టర్, దయచేసి నా కూతుర్ని కాపాడండి డాక్టర్. నాకున్నది ఒకే ఒక్క కూతురు, తను లేకపోతే నేను బ్రతకలేను డాక్టర్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేడం. హోప్ ఆఫ్ ద బెస్ట్. ఒకసారి నా కూతుర్ని చూడచ్చా? అప్పుడే కాదు మేడం, నేను చెప్తాను. ప్లీజ్ వెయిట్. డాక్టర్, పద్మాక్షి, ఇలా జరిగిందేంటి? మనం ఇప్పుడు ఎలా సహస్రని కాపాడుకోవటం? ఏం చేయగలం? అమ్మా, చూసావా అమ్మా, నా కూతురికి ఏ పరిస్థితి తీసుకొచ్చారో చూసావా? బాధపడకబ్బా. ఇలాంటి రోజు రాకూడదనే భయపడ్డాను, కానీ వీళ్ళ వల్ల వచ్చేసింది. నాకసలు మన ఇంటికి రావడమే ఇష్టం లేదు. కేవలం తన బావని ఇష్టపడిందని, దానిష్టం కాదని లేకొచ్చాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. అమ్మా, చెప్పమ్మా, ఇప్పుడు నా కూతుర్ని ఎవరు కాపాడతారు? బిహారీ, నా కూతుర్ని బతికించి తీసుకురా. మీరు ఆటలాడుకోవడానికి నేను నా కూతురు దొరికామా? అది నా బావా అని
పిచ్చిదానిలా నీ చుట్టూ తిరుగుతున్నందుకు దాన్ని చివరికి పిచ్చిదాన్ని చేసేశావు. అది చావు బతుకుల మధ్య కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చావు. నువ్వు మీ నాన్నలాగే ఒకప్పుడు నా జీవితాన్ని మీ నాన్న నాశనం చేస్తే ఇప్పుడు నువ్వు నా కూతురి జీవితాన్ని నాశనం చేశావు. కానీ నువ్వు మీ నాన్నని మించిన మోసగాడివి. ఎందుకంటే మీ నాన్న వల్ల నా జీవితమే పోయింది. కానీ నీ వల్ల నా కూతురి జీవితంతో పాటు ప్రాణం కూడా పోయింది. దానికేమైనా అవ్వాలి? ఎవరిని వదలను. స్వామి, సహస్రమ్మకేమీ కాకుండా కాపాడు తండ్రి. తనకు అన్యాయం చెయ్యొద్దు. తనని కాపాడి బిహారీ గారికి సహస్రమ్మకి పెళ్లి జరిగేలా చూడు. అలా అయితేనే బిహారీ గారి కుటుంబం విడిపోకుండా ఉంటుంది. ఏంటి వచ్చావ్? మా సహస్ర చచ్చిపోయిందా ఇంకా బ్రతికే ఉందా అని చూడ్డానికి వచ్చావా? అమ్మా, సహస్రమ్మకి ఎలా ఉంది? చేసిందంతా చేసి ఎలా ఉంది అంటే నీ వల్లే కదా సహస్ర బ్రతకడానికి పోరాడాల్సిన స్థితిలో ఉంది. అయ్యో, సహస్రమ్మకి ఏం కాకూడదమ్మా. తన బ్రతకాలి. విహారీ గారికి సహస్రమ్మకి పెళ్ళవ్వాలి. ఏంటి నీ డ్రామాలు? నీ వల్లే కదే సహస్రకి గతి పట్టింది. ఇప్పుడొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నావా? నిన్ను చంపేస్తేనే గాని మా ఇంటికి పట్టిన దరిద్రం వదలతే. అమ్మా, 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 వదలండి. అంబిక, అంబిక, ఏం చేస్తున్నావు అంబిక? వదిలి, చంపేస్తావా తన్ని? ఈ రోజు సహస్రకేమైనా అయితే నేను కాదు, అక్కే దాన్ని చంపి సమాధి చేస్తుంది. నువ్వక్కడికి రాకు. మాకొచ్చే కోపానికి నువ్వు మాకు కనబడకు. నిన్ను చంపినా చంపేస్తాం. నువ్విక్కడి నుంచి వెళ్తే నీకే మంచిది.